ప్రతినిత్యం వాకింగ్ కానీ, యోగా కానీ, వెల్నెస్ సెంటర్ కానీ నిర్వహిస్తున్నటువంటి వాకర్స్ అసోసియేషన్ ప్రజలందరికీ, అదేవిధంగా వాకింగ్ చేసేటువంటి, యోగా చేసేటువంటి, హెల్త్ కేర్ ఉన్నటువంటి మా కార్మిక సోదరులు, అదేవిధంగా రిటైర్డ్ కార్మిక సోదరులు ఇతరులు కూడా ఈ గ్రౌండ్లోకి రోజు రావడం అనేటువంటి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ మీకు ఒక్కసారి కలిసి మా రిక్వెస్ట్ చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. గౌరవ మాజీ శాసనసభ్యులు చిన్నయ్య గారు, అదేవిధంగా స్థానిక నాయకులతో పాటు కలిసి మీ అందరికీ కలవడానికి రావడం జరిగింది. ఇప్పుడే చెప్పినట్టుగా నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారు. 26 సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేయడంతో పాటు మా కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబం. మా నాన్న రన్నింగ్ లైన్ లో కోల్కతా, 4 బ్రదర్స్, మేము 5 బ్రదర్స్ అయితే 5 బ్రదర్స్ కూడా సింగరేణి. దాదాపు అందరు రిటైర్మెంట్ అయిపోయారు, ఒక తమ్ముడు చేస్తున్నాడు. కాబట్టి సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల తెలిసినటువంటి వారిని, అవగాహన ఉన్నటువంటి వారిని. అదేవిధంగా ఇంతకు ముందే తమ్ముడు దుర్గం చిన్నయ్య చెప్పినట్టు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో పాటు గతంలో కార్మిక ఉద్యమాలలో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో డే 1 నుంచి కూడా ఇందులో పనిచేసినటువంటి కార్మిక పక్షపాతిగా, ప్రజల పక్షపాతిగా, సాధారణమైనటువంటి మనిషిగా జీవితాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు గౌరవ కేసీఆర్ గారు మరొకసారి పార్లమెంట్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఎప్పుడో ప్రతిసారి ఎలక్షన్స్ ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఒకరు వచ్చి పోటీ చేయడం, వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఒక కార్మిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మొదటిసారిగా అవకాశం రావడం అనేది కూడా ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. పార్లమెంట్ సింగరేణిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదివరకు వచ్చిన వాడు లేరు ఎవరు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి మనం చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాగానే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయాలి, ఇతర పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులకు, సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులకు వర్క్ నేచర్ ఇస్తే చాలా చాలా తేడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన మినహాయింపు ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానిపైన సరైనటువంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు. అదేవిధంగా పెన్షన్ విధానంలో మార్పులు కావాల్సిన అవసరం ఉంది. గత అనేక సంవత్సరాల నుంచి దానిపైన చర్చలు జరిగింది. డైరెక్టర్ స్థాయిలో, జీవో స్థాయిలో, మామూలు ఎంప్లాయీ స్థాయిలో దిగిపోయినటువంటి వాళ్ళ పెన్షన్ కూడా చాలా స్వల్పంగా ఉన్నది, బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి పట్ల ఒక అవగాహన కలిగినటువంటి పార్లమెంట్లో ఉన్నట్లయితే వాటి కోసం మాట్లాడే అవకాశం ఉంటుంది, దాని మీద ఒక కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రాంతం వాడిగా ప్రాంత సమస్యల పైన కావచ్చు, అభివృద్ధి పైన కావచ్చు, తప్పకుండా దృష్టి సాధించి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి నేను మీ అందరినీ కూడా కలవడానికి రావడం జరిగింది. తర్వాత మీరందరూ సహకరిస్తే మరి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినట్టయితే మీ అందరి సేవలో ఉంటాం. ఇదివరకు ఉన్న ఎంపీలకు నాకు తప్పకుండా ఒక ప్రత్యేకమైన మార్పు మాత్రం నేను చూపిస్తాననేటువంటి నమ్మకం అయితే నాకు ఉన్నది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి అలవాటు దాదాపు 30 సంవత్సరాలు. నాకు వేరే వ్యాపారాలు, వేరే వ్యవహారాలు ఏమి లేవు. పొద్దున్న లేస్తే ప్రజల సమస్య, ప్రజలతో మమేకమై ఉండడం. మరి గ్రౌండ్ వెనకాల వాళ్ళు ఉన్నారు, ఈ ప్రాంతంలో అందరు ఇక్కడ వచ్చి చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ మీ వాళ్ళల్లో చర్చ పెట్టాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది అనేది దయచేసి మీరు అందరూ చర్చ పెట్టి మరి అత్యధిక మెజార్టీతో ఇచ్చినట్టయితే, ఎందుకంటే మరి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే మరి ప్రశ్నించడానికి ఒక గొంతు అవసరం. ఒకవేళ ఇప్పటి వరకు అయితే 100 రోజులలో 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా చేయలేదు. ఒక బస్ ఫ్రీ అనేది మాత్రం ఒకటి మాత్రమే చేసేది, ఇప్పటి వరకు ఏది చేయలేదు. మరి అవి ఒకవేళ మనము మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నేను చెయ్యకున్నా నాకే ఓటేసారు కాబట్టి చేసినా చేయకున్నా నడుస్తుంది, 6 గ్యారంటీలు ఇచ్చినా ఇవ్వకున్నా నడుస్తా అనే భావన మరి ముఖ్యమంత్రి గారికి వస్తుంది. కాబట్టి మరి తప్పకుండా ప్రశ్నించే వాళ్ళు ఉంటే పని చేస్తారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉంటే నెరవేరుతారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మరి ఆలోచన చేసి పెద్ద ఎత్తున బెల్లంపల్లి నుంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని నేను పేరున చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈశ్వరన్న గారు మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.